సత్యమూర్తి గారు, పరారీ లేదా కబ్జా, గతంలో కబ్జా చేయడం, ఇప్పుడు దొరకడం, మళ్ళీ కేసులు పెడుతున్నారని పరారీ మనం చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి కబ్జాలే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి ఒక తెలంగాణలో కూడా కబ్జా పెట్టడం, ఆ కబ్జా మీద అడగంగానే కేసు పెట్టగానే పారిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సైడ్ వస్తుండగానే మీరెందుకు వస్తారు ఆంధ్రలో అని చెప్పేసి అంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్లానే కనిపిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సైన్యం ఎంతమంది కబ్జా పెట్టినా, ఎన్ని ఎకరాలు పూర్తిగా దోచుకున్నా, 1500 కోట్లు విలువ గలవి కూడా కబ్జా చేసినా సరే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడాన్ని ఇక్కడ కూడా పేటీఎం పనిచేస్తుందా అంటే ఏం చెప్తారు? పేటీఎం పనిచేస్తుంది. పేటీఎం నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. పేటీఎం కరో అన్నట్టు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీరు రెండే చెప్పారు, అధికారంలో ఉన్నప్పుడు కబ్జా చేయటం, అధికారం పోగానే పరారు కావటం అని. మూడోది ఒకటి ఉంది, వీళ్ళందరూ అమాయకులండి అని చెప్పేవాడు ఇంకోటి తయారవుతాడు. ఇంకోటి వచ్చి వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తుంటాడు, వాడి మీద 10 కేసులు ఉంటాయి. వాడు వచ్చి సర్టిఫికెట్ ఇస్తాడు, అమాయకుడు అండి, అన్యాయంగా కేసు పెట్టారండి, వీడికి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ కొట్టేస్తే అది ఒకటి చూడ్డు. ఇంకా మోసపోయాడు పాపం, బాధితుడు అని చెప్పేసి బాధితుడు అని చెప్తాడు. ఈ బొల్ల బ్రహ్మనాయుడు గురించి ఇక్కడ మొత్తం అంటే తెలంగాణలో ఆ మధ్య మనం చూసాం కదా, పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్లు చేయటం అవన్నీ చూసాం మనం. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ని మనం కాపుగాద్దాం అన్న ఉత్సాహంతో కొంతమంది వచ్చేసి పవన్ కళ్యాణ్ కోడి చెరువుని కబ్జా పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడని విచ్చలవిడిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వచ్చి క్లియర్ కట్గా చెప్పాడు, నేను కొనుక్కున్న కోడి చెరువుని గురించి, దాని మీద మీరు హైడ్రా పెట్టుకుంటారో ఏదన్నా పెట్టుకోండి, మీరు ఏదన్నా చేయండి, మీరు అది కనుక నేను ఆక్యుపై చేసుకున్నది అంటే మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పేశాడు. అయిపోయిందా? ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉండే ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఏం చేశాడు తెలుసా? ఆ హైడ్రా బొల్ల బ్రహ్మనాయుడు స్థలం చాలా మంచిది, ఆయనకే తాత ముత్తాతల నుంచి ఆయనకే ఉంది, గండిపేట చెరువుని ఆక్యుపై చేసినా మాకేం అభ్యంతరం లేదు, గండిపేట చెరువు మొత్తాన్ని కొల్లగొట్టేసినా మేమేం అనము అని ఒక ఫేక్ లెటర్ని, హైడ్రా పేరుతోటి ఒక ఫేక్ లెటర్ తయారు చేసుకున్నాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు. మీరు చూడండి, మీరు పవన్ కళ్యాణ్ ఏమో హైడ్రాని పంపించి మీరు చూసుకోండి కావాలంటే అని ఆయన అంటాడు, ఈయనేమో నాకు హైడ్రా వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేశారు, ఒరిజినల్ సర్టిఫికేట్, మొత్తం అన్ని ఫేకే, మొత్తం అంతా ఫేకే. హైడ్రా అట్లా ఎందుకు ఇస్తుంది సర్టిఫికెట్లు? ఈ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసి నేను చాలా సిన్సియర్ అండి, నాకు హైడ్రా కూడా సర్టిఫికెట్ ఇచ్చిందండి అని ఫేక్ సర్టిఫికెట్ చూపిస్తాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు. బొల్ల బ్రహ్మనాయుడు పారిపోయి ఎక్కడెక్కడ తిరిగాడో. ఒకడు ఆ లిక్కర్ కుంభకోణంలో, ఒకళ్ళు శ్రీలంక పారిపోతుంటే పట్టుకొచ్చారు, ఇంకొకళ్ళు కర్ణాటక తమిళనాడు బార్డర్లో శుభ్రంగా స్పా సెంటర్లో మసాజ్ చేయించుకుంటుంటే దొరికాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క చోట దొరికారు కదా. ఈ బొల్ల బ్రహ్మనాయుడు కాంచీపురంలో దొరికాడు. అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నారో చూడండి. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు చేశారు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు, ఇటువంటి దరిద్ర పనులు చేసి భూ ఆక్రమణలు చేసి పారిపోవటం, పిల్లల్ని వదిలేసి పారిపోవటం. ఎక్కడికి పారిపోతాడు? ఎంతకాలం పారిపోతాడు? మళ్ళీ పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చింది ఆంధ్ర పోలీసులు కాదు కదా, తెలంగాణ పోలీసులు పట్టుకొచ్చారు. తెలంగాణ పోలీసులు పట్టుకురాగానే బొల్ల బ్రహ్మనాయుడు అమాయకుడు అండి, బొల్ల బ్రహ్మనాయుడు అంటే మీకు గుర్తుండే ఉంటుంది, వినుకొండలో 2 రౌడీ షీటర్లు ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చచ్చిపోతే రషీద్ ఎవడో ఇక ఆ రౌడీ షీటర్ల పేర్లు కూడా మనం ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? ఈ బొల్ల బ్రహ్మనాయుడు పేరు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వాళ్ళని పరామర్శించడానికి. అంటే అంత క్లోజు బొల్ల బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితుడు.
అంత సన్నిహితుడైన బొల్ల బ్రహ్మనాయుడు జగన్కి చెప్పకుండా కబ్జా పెడతాడా గండిపేట చెరువుని? గండిపేట చెరువుని కబ్జా. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ ఫేక్ స్టాంపులు ఇవన్నీ తయారు చేయటానికి ఒకడు రాధాకృష్ణ అని అతని పేరు. అతను ఇందులో చాలా నిష్ణాతుట్ట. అతన్ని తీసుకొచ్చి బొల్ల బ్రహ్మనాయుడికి పరిచయం చేసింది ఎవడంటే కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు. అతన్ని కూడా వేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫేక్ ముఠాతోటి వైసీపీ నాయకుడికి సంబంధం. ఫేక్ స్టాంపులు, ఫేక్ డాక్యుమెంట్లు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముద్రలు తయారు చేసే బ్యాచ్ ఇదంతా ఫేక్ ముద్రలు. ఈ ఫేక్ ముద్రలు తయారు చేసే బ్యాచ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఉన్నాడు ఇందులో. అతను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. అంటే మీకు చూడండి, ఎక్కడ ఫ్రాడ్ జరిగినా, ఎక్కడ ఈ తప్పుడు గవర్నమెంట్ స్టాంపులు గింపులు తయారు చేసే ముఠా ఉన్నా, ఎక్కడ మీకు ఈ ఫేక్ నోట్లు జాలీ నోట్లు దొరికినా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా వెనక వైసీపీ. Please subscribe to Leo News for more videos.